హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నీరజ. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం. అది డైట్. ఈ రోజుల్లో అందరూ ఫోకస్ చేస్తుంది బరువు తగ్గించడం కోసం. వెయిట్ ని లూజ్ అవ్వడానికి ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. మన చుట్టూ ఉండే సొసైటీలో చూస్తున్నట్లయితే చిన్న వయసులోనే చాలా మందికి షుగర్, బీపీ, హార్ట్ అటాక్ ఇటువంటి వ్యాధులకు గురవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఆహారం తీసుకోవడంలో లోపం. మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది అవగాహన లేక ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఇండియన్ కౌన్సిల్ రీసెర్చ్ వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి మన భారతీయులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆహారపు అలవాట్లలో మెయిన్ గా 5 ముఖ్యమైన అంశాలను చేర్చుకోవడం వలన మనం ఆరోగ్యకరంగా ఉంటాము అని తెలియజేయడం జరిగింది. ఈ 5 ముఖ్యమైన పాయింట్స్ లో మొదటిది ప్లేట్ అరేంజ్మెంట్. సో దీంట్లో మనం చూస్తున్నట్లయితే చక్కగా ఒక ప్లేట్ ని తీసుకొని మనం రోజు ఒక 1000 గ్రాముల ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఈ 1000 గ్రాముల ఆహారంలో కూడా 400 గ్రాములు వెజిటేబుల్స్ ని తీసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ లో కూడా కాయగూరలు, ఆకుకూరలు తీసుకోవడం మంచిది. 100 గ్రాముల ఫ్రూట్స్ ని తీసుకోవడం మన బాడీకి చాలా మంచిది. ఈ ఫ్రూట్స్ లో యాపిల్, దానిమ్మ, ఆరెంజెస్ ఇలాంటివే కాకుండా సీజనల్ వరి వచ్చే ఫ్రూట్స్ ని కూడా అంటే సీతాఫలం, మ్యాంగోస్ ఇటువంటివి కూడా మన బాడీకి 100 గ్రాములు అందజేసినట్లయితే ఎంతో మంచిది. వెజిటేబుల్స్ 400 గ్రాములు, ఫ్రూట్స్ 100 గ్రాములు, 250 గ్రాముల రైస్ ఐటమ్ ని తీసుకోవాలి. రైస్ అంటే మనం చూసినట్లు రాగులు, కొర్రలు ఇటువంటివి మనం 250 గ్రాములు మాత్రమే మన బాడీకి ఇవ్వాలి. రైస్ ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి, మనం తక్కువ మోతాదులో తీసుకోవాలి. కాయగూరల్ని అంటే వెజిటేబుల్ కర్రీస్ ని ఎక్కువగా తినాలి. ఈ రైస్ కూడా అన్పాలిష్డ్ రైస్ తినడం మంచిది. రోజు రైసే తినకుండా ఒక పూట రైస్ తిని ఇంకో పూట ఏదైనా రాగుల జావ గాని లేదు అంటే చపాతీ గాని ఇలాంటివి తీసుకోవడం అనేది మన బాడీకి చాలా మంచిది. 400 గ్రాముల వెజిటేబుల్స్, 100 గ్రాముల ఫ్రూట్స్, 250 గ్రాముల మిల్లెట్స్, 100 గ్రాములు మనం ఈ పీనట్స్ గాని, కాజు గాని, బాదము, వాల్నట్స్ ఇటువంటి నట్స్ ఐటమ్ ని తీసుకోవాలి. అండ్ రిమైనింగ్ ప్రోటీన్ ఫుడ్ అంటే పప్పు, గుడ్లు, మాంసము ఇటువంటి ప్రోటీన్ ఫుడ్ ని 100 గ్రాములు ఖచ్చితంగా ఉండేటట్లు మన రోజు డైట్ లో పెట్టుకోవాలి. సో ఇలా మనం రోజుకి 400 గ్రాముల వెజిటేబుల్స్, 100 గ్రాముల ఫ్రూట్స్, 250 గ్రాముల రైస్ ఐటమ్, 100 గ్రాముల నట్స్, రిమైనింగ్ 150 గ్రాముల ప్రోటీన్ ఫుడ్ గనక మనం రోజు తీసుకున్నట్లయితే 50% వరకు రోగాలు రాకుండా మన బాడీని మనం కాపాడుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ షుగర్ అండ్ సాల్ట్ ఇలాంటివి చాలా తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఈజీ ప్రాసెసింగ్ లో దొరికే ఫుడ్. తక్కువ కాలంలోనే షుగర్ రావడం, బీపీ రావడం ఇటువంటివి జరుగుతున్నాయి. పుట్టిన పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు షుగర్ అండ్ సాల్ట్ ని తక్కువ మోతాదులో రోజుకి 10 నుండి 20 గ్రాములు ఉండేటట్లు మాత్రమే చూసుకోవాలి. నాకు బీపీ లేదు, నాకు షుగర్ లేదు, నేనెందుకు తినకూడదు అని మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇటువంటివి మనం ఇప్పుడు నుండే తగ్గించుకోవడం వలన మన ఫ్యూచర్ లో ఇటువంటి సమస్యలు రాకుండా మనం అధిగమించవచ్చు. షుగర్ అంటే మనం ఇంట్లో దొరికే పంచదారే అనుకోకూడదు. డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కానివ్వండి, లేదు అంటే బేకరీ ఐటమ్, తినే కేక్స్ ఇటువంటి వాటిలో కూడా షుగర్ మనకి అధికంగా లభిస్తుంది. సో ఇటువంటి ఫుడ్ ని కూడా మనం వీలైనంత వరకు తగ్గించుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. థర్డ్ పాయింట్ కాఫీ అండ్ టీ. చాలా మందికి వచ్చే క్వశ్చన్, కాఫీస్, టీ తాగొచ్చా అని అనుకుంటారు. ఈ కాఫీని, టీని తాగడం వలన మన బాడీలో ఐరన్ అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోతుంది. మనం తినే ఆహారానికి ముందు గాని తిన్న తర్వాత గాని ఈ కాఫీ, టీలు తాగడం మంచిది కాదు. దీని వలన ఐరన్ అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోయి మన శరీరానికి అందవలసిన ఐరన్ అనేది అందదు. సో వీలైనంత వరకు కాఫీ, టీలను తాగడం తగ్గించడం చాలా మంచిది. ఒకవేళ తాగినట్లయితే షుగర్ వేసుకోకుండా టీ, కాఫీ తాగడం మంచిది. వీలైతే పాలు కూడా లేకుండా గ్రీన్ టీ మనం చక్కగా అల్లము అండ్ లెమన్ యూస్ చేసి తాగడం వలన మన బాడీకి చాలా మంచిది అండ్ బాడీ కూడా డీటాక్సిక్ అవుతుంది. డైరీ ప్రొడక్ట్స్ కూడా పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి ఇలాంటివి మనం రోజు తీసుకునే ఆహారంలో 300 ml కన్నా ఎక్కువగా తీసుకోకూడదు. ఫోర్త్ పాయింట్
చాలా ముఖ్యమైన పాయింట్. అదేంటి అంటే రిఫైన్డ్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్. ఇవి చాలా వరకు తగ్గించుకోవడం మన బాడీకి మంచిది అని ఇండియన్ రీసెర్చ్ కౌన్సిల్ వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడున్న సొసైటీలో చాలా మంది ఇంట్లో తినడం కన్నా బయట ఎక్కువగా తినడం అలవాటు చేసుకున్నారు. ఈ ఫుడ్స్ ని తయారు చేయడానికి వాడే ఆయిల్, మైదా, షుగర్స్ ఇటువంటివి మన బాడీకి చాలా ప్రమాదకరమైనవి. మనం గమనించినట్లయితే అన్హెల్దీ ఫుడ్ అనేది మనకి తక్కువ రేట్లో దొరుకుతుంది అండ్ హెల్దీ ఫుడ్ ని మనం ఎక్కువ రేటుకి కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ వ్యత్యాసం వలన చాలా మంది చీప్ గా దొరికే అన్హెల్దీ ఫుడ్ ని తినడానికి అలవాటు పడుతున్నారు. దీని వలన మనం అన్హెల్దీ అవుతున్నారు. అండ్ 5th పాయింట్, దీంట్లో డైట్ కోసం చెప్పబడింది. ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన డైట్ ఉంటుంది. చిన్న పిల్లలకి ఒక రకమైన డైట్, గర్భిణీ స్త్రీలకు ఒక రకమైన డైట్, ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, పని ఎక్కువ చేసే వాళ్ళకి ఒక రకమైన డైట్ ఉంటుంది. వాళ్ళు చేసే పని బట్టి డైట్ ని ప్లాన్ చేసుకోవడం మంచిది. మనం ముందు చెప్పినట్లు ప్లేట్ అరేంజ్మెంట్ లో లాగా మనం రోజు తినే ఆహారం ఒక 1000 గ్రాములు ఉన్నట్లయితే దాంట్లో మనం వెజిటేబుల్స్ ని ఎక్కువగా తీసుకొని రైస్ కంటెంట్ ని తక్కువగా తీసుకోవడం మంచిది. మన బాడీకి ఎటువంటి న్యూట్రిషన్ కావాలి, ఎటువంటి ప్రోటీన్స్ అందాలి, ఎటువంటి పోషకాలు కావాలి అనేది మనం ప్లాన్ చేసుకొని చక్కగా మన బాడీకి అందజేయాలి. మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అండ్ పోషకాలు అండ్ మినరల్స్ ఏవేవి మన బాడీకి అవసరం అవుతాయో అటువంటివి మన ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. ఒకవేళ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం చేర్చుకోవడం, లేదా మనకి ప్రోటీన్స్ కానీ లేదా మినరల్స్ కానీ ఇటువంటివి ఏవైనా లోపం ఉంటే ఇటువంటి మినరల్స్, పోషకాలు ఎక్కువగా లభించే ఆహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వలన ఇలా డెఫిషియన్సీ రాకుండా మనం ఆరోగ్యకరంగా ఉంటాము. ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఆహారం తీసుకోవడం వలన మన బాడీ మెటబాలిజం అనేది చక్కగా ఉండి ఎటువంటి అనారోగ్యాలకి గురవకుండా ఆరోగ్యకరంగా జీవించవచ్చు. అండ్ అలానే డైట్ కోసం మీకు ఏవైనా కొత్త విషయాలు తెలిసినా, లేదు నేను చెప్పిన ఈ 5 పాయింట్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. లోకా సంస్థ సుఖినో భవంతు.